బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో ఇప్పటికే పాకిస్తాన్పై దౌత్య చర్యలు తీసుకుంటున్న భారత్ మరో సంచలన నిర్ణయానికి సిద్ధమవుతుందని వార్తలు వినిపిస్తున్నాయి. రాబో రోజుల్లో భారత్ పాకిస్తాన్తో కాల్పుల విరమణను రద్దు చేసుకునే అవకాశం ఉన్నట్లు జాతీయ మీడియాల కథనాలు వస్తున్నాయి. పాకిస్తాన్ నియంత్రణ రేఖ అంతర్జాతీయ సరిహద్దు వెంబడి తన నిబద్ధతను నిలబెట్టుకోలేకపోవడంతో కాల్పుల విరమణ రద్దును కేంద్రం తీవ్రంగా పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. ఇక పదే పదే ఉగ్రవాదాన్ని అరికట్టడంలో పాకిస్తాన్ విఫలమవుతున్న నేపథ్యంలో పాటు కాల్పుల విరమణ ఉన్నప్పటికీ మన బలగాలపై సరిహద్దుల్లో కాల్పులకు తెగబడుతోంది. ముఖ్యంగా టెర్రరిస్టుల్ని సరిహద్దు దాటించి భారత్లోకి పంపే సమయంలో కాల్పుల విరమణను ఉల్లంఘిస్తోంది. ఈ నేపథ్యంలోనే భారత్ ఈ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. ఇక భారత్ పాకిస్తాన్ మధ్య సైనిక కార్యకలాపాల డైరెక్టర్ జనరల్ మధ్య జరిగిన సమావేశం తర్వాత ఫిబ్రవరి 24, 2021లో కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి వచ్చింది. ఫిబ్రవరి 2021లో కాల్పుల విరమణ ఒప్పందం కుదిరినప్పటికీ లష్కరే తోయిబా, జైషే ఏ మొహమ్మద్ మరియు ది రెసిస్టెన్స్ ఫ్రంట్ వంటి పాకిస్తాన్కు చెందిన ఉగ్రవాద సంస్థలు జమ్మూ మరియు కాశ్మీర్లోకి చొరబడుతూనే ఉన్నారు. పాకిస్తాన్ స్నైపర్ దాడులు, షిల్లింగ్స్తో తలపడే పదే పదే విరమణ ఉల్లంఘిస్తోంది. 2023-24లో ఈ ఉల్లంఘనలు మరింత పెరిగాయి. పెహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో ఇప్పటికే పాకిస్తాన్పై దౌత్య చర్యలు తీసుకుంటున్న భారత్ మరో సంచలన నిర్ణయానికి సిద్ధమవుతుందని వార్తలు వినిపిస్తున్నాయి. రాబోయే రోజుల్లో భారత్ పాకిస్తాన్తో కాల్పుల విరమణను రద్దు చేసుకునే అవకాశం ఉన్నట్లు జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. పాకిస్తాన్ నియంత్రణ రేఖ అంతర్జాతీయ సరిహద్దు వెంబడి తన నిబద్ధతను నిలబెట్టుకోకపోవడంతో కాల్పుల విరమణ రద్దును కేంద్రం తీవ్రంగా పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. పదే పదే ఉగ్రవాదాన్ని అరికట్టడంలో పాకిస్తాన్ విఫలమవుతున్న నేపథ్యంలో పాటు కాల్పుల విరమణ ఉన్నప్పటికీ మన బలగాలపై సరిహద్దుల్లో కాల్పులకు తెగబడుతోంది. ముఖ్యంగా టెర్రరిస్టుల్ని సరిహద్దు దాటించి భారత్లోకి పంపే సమయంలో కాల్పుల విరమణను ఉల్లంఘిస్తోంది. ఈ నేపథ్యంలోనే భారత్ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. భారత్ పాకిస్తాన్ మధ్య సైనిక కార్యకలాపాలు డైరెక్టర్ జనరల్స్ మధ్య జరిగిన సమావేశం తర్వాత ఫిబ్రవరి 24, 2021లో కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి వచ్చింది. ఫిబ్రవరి 2021లో కాల్పుల విరమణ ఒప్పందం కుదిరినప్పటికీ లష్కరే తోయిబా, జైషే ఏ మొహమ్మద్ మరియు ది రెసిస్టెన్స్ ఫ్రంట్ వంటి పాకిస్తాన్కు చెందిన ఉగ్రవాద సంస్థలు జమ్మూ మరియు కాశ్మీర్లోకి చొరబడుతూనే ఉన్నారు. పాకిస్తాన్ స్నైపర్ దాడులు, షిల్లింగ్స్తో పదే పదే విరమణని ఉల్లంఘిస్తోంది. 2023-24 తర్వాత ఈ ఉల్లంఘనలు మరింత పెరిగాయి.